ఈ శ్రాద్ధ కర్మ లోపల మనకు ముఖ్యంగా దర్భ ప్రధానంగా చెప్పబడి ఉంది. అంటే పవిత్రలు ధరించి తర్పణాలు వదలాలి. అంటే నీళ్లు వదలాలి ఆ పితృదేవతలను ఉద్దేశించి. నువ్వులతో, అక్షంతలతో ఆ పవిత్రలను ధరించి తర్పణాలు వదలాలి. తర్వాత పితృదేవతల ప్రీత్యర్థమై ఆ పితృదేవతలకు సంబంధించినటువంటి పేర్లు ఉచ్చారణ చేసి వాళ్లను ఆవాహన చేసి వాళ్ళ కొరకై మనము అన్నదానము చేయాలి. తర్వాత పిండ ప్రదానము, అన్నంతో చేయబడినటువంటి ఆ పిండాలను తయారు చేసి వాటి లోపల పితృదేవతలను ఆవాహనం చేసుకొని వారికి అర్చన విధానము, పిండ ప్రదాన విధానము ఉంటుంది శాస్త్రవిహితంగా కనుక ఆ ప్రకారంగా వాళ్లకు పిండ ప్రదానం చేయాలి. దాని తర్వాత బ్రాహ్మణులకు భోజనము లేదా బీదలకు అన్నదానము చేయడము చాలా ఉత్తమమైనటువంటిది. పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇది ఆ తిథి రోజున చేయాలి. అంటే తండ్రి గతించినటువంటి తిథి రోజున అపరాహ్నానికి ఉన్నటువంటి తిథిని గ్రహించి ఆ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడాను చేయాలి.